నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు అనుకున్న పనులు జరగాలనుకున్నా, బయటికి వెళ్ళేటప్పుడు సింహద్వారం దగ్గర ఎలాంటి దేవుడి ఫోటో ఉంచితే మంచిదంటారు? కొంతమందికి అలవాటు ఉంటుంది. బయటికెళ్ళేటప్పుడు అలా సింహద్వారాన్ని ఇలా కళ్ళకి అద్దుకొని వెళ్తూ ఉంటారు ఆ విధంగా. నువ్వు చెప్పిన ద్వారం పేరు ఏం తల్లి? సింహద్వారం. సింహద్వారం. ఆ! సింహద్వారం అంటే ఏంటి అసలు? ఏదో సింహం బొమ్మ పెట్టుకునేదైతే కాదు. దేవాలయంలో కూడా చూడు, దాన్ని మకర తోరణం కింద తయారు చేసి పెడతారు. దానికంటూ ఒక బొమ్మ ఉంటుంది కదా లోపల. హ్మ్. అది సింహం కాదు. పూర్వము ఒక రాక్షసుడు వాడు. హుహు. పూర్వము ఒక రాక్షసుడు. దానికి ఏంటంటే అక్కడ ఫోటోలు అవి ఇవి పెట్టుకునేది కాదు. ఆ ద్వారమే రక్ష మనకంతే. ఆ రాక్షసుడు శృతంగుడు ఒక రోజున ఈశ్వరుడు ఏదో సమస్యలో ఉంటే రక్షించాడు. ఉన్నారా? హ్మ్. అప్పుడు వాడికి ఈ యొక్క వరాన్ని ఇచ్చాడు. ఈశ్వరుడు ఏ సమస్యలోనో కాదు ఉన్నది. శని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒక చెట్టు తొర్రలో దాక్కుంటాడు ఈశ్వరుడు. ఆ చెట్టు త్వరలో దాక్కోమని చెప్పినందుకు ఈ రాక్షసుడు వాడే అన్నాడు, చెట్టు త్వరలో దాక్కో స్వామి నువ్వు. ఆ ద్వారానికి మనం సింహద్వారంగా పెట్టేసి ఇట్లా పెడతాం కదా, అది రాక్షస బొమ్మ. అప్పుడు వాడికో వరం ఇచ్చాడు, నువ్వు ఇలానే అందరికీ రక్షణగా ఉండాలి. నువ్వు నీకే కాదు, దేవాలయంలో కూడా భగవంతులకు కూడా సింహతోరణం కింద నీ బొమ్మ ఉండాలి అని ఒక వరం ఇచ్చాడు. అది మనం సింహద్వారానికి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే షోపటాని కింద తయారు చేస్తున్నాం, పెడుతున్నాం. అట్లా ఎప్పుడు కూడా ఉంచకూడదు. ఆ సింహతోరణానికి వేరే ఏ ఫోటోలు కూడా వేయద్దు, ఎందుకంటే వాడే రక్ష ఇంటికి. విన్నావా? కాకపోతే ఏంటి అని అంటే, ఒకవేళ పెట్టుకోవచ్చు అని అంటే కనుదిష్టి గణపతి అని ఉంటుంది, కానీ అది ఇంటి లోపల పెట్టుకోవాలి, బయట వైపు పెట్టకూడదు. లోపల పెట్టాలండి. చాలా వరకు బయట పెడుతూ ఉంటారు కదా. బయట పెడుతూ ఉంటారు. ఆ బయట పెట్టే బదులు లోపల పెట్టాలి. చాలామంది ఇలా పెట్టేస్తారు. కాకపోతే ఒకటేంటంటే, కనుదిష్టి ఫోటో కాదు పెట్టాల్సింది, విగ్రహం. ఏదైనా మెటల్తో తయారైన విగ్రహంగా తయారైన ఫోటో మాత్రమే పెట్టాలి, రూపం. మామూలుగా పెట్టే కనుదిష్టి గణపతి అది కాదు, దాని రూపం వేరుంటుంది అసలు. అది మామూలుగా తయారు చేసి పెట్టుకున్నదే, కానీ అసలైనది ఆ విగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మనం బయట పెడతాం. అందుకోసమే చూడండి, కొంతమంది ఇళ్లలో కానీ దేవాలయంలో కానీ గణపతి ఆ కనుదిష్టి రూపం ఎలా ఉంటుందో తెలియక రాయితో విగ్రహం తయారు చేసి ఇంటి ముందు ప్రతిష్ఠ చేసుకుంటారు. మీరు చూసే ఉంటారు, ఎన్నో ఇళ్లలో ఉన్నాయి అవి విగ్రహాలు. ఎందుకోసము అని అంటే, ఇంట్లో ఎటువంటి చెడు రాకుండా మనం ఏ పనికి వెళ్ళినా విఘ్ననాయకుడు మనకు విజయాలను అందించాలని ఆయనకు నమస్కరించుకొని పోవాలి. అంతటి శక్తివంతమైనదే ఆ ఒక్క సింహద్వారం. ఆ సింహద్వారానికి రక్షకుడిగా కూడా వినాయకుడే ఉంటాడు. సింహద్వారానికి రక్షకుడిగా వినాయకుడే ఉంటాడు. అందుకోసమే ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి ఇంట్లో గడప వెళ్తాము, వాళ్ళు పిలుస్తారా పిలవరా, నేను లోపలికి వెళ్ళాలా వద్దా అనే థాట్ మనకు వస్తుంది చూసారా. ఆ థాట్ రప్పించేది కూడా ఆ పైనుండే రాక్షసుడే. వీళ్ళు పిలవంది నేను ఇంట్లో అడుగు పెడితే ఎలా ఉంటుంది, నేను బయటనే నిల్చుంటా. ఎవ్వరు వచ్చినా మీరు చూడండి, తొందరగా ఇంట్లోకి రారు. మనం పిలుస్తున్నా పర్లేదండి ఇక్కడ ఉంటానని కూడా కొంతమంది అంటారు. ఏం కాదు రా నాయనా నువ్వు రా అని చెప్పేసి వస్తారు చూసారా. ఆ మనిషి మంచివాడ కాడా అనేది ఆ రాక్షసుడు పూర్తిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తాడు. సింహద్వారం అనుకుంటే గొప్ప శక్తి అదే. విన్నారా? ఎందుకనంటే ఆ ద్వారాన్ని దాటి అంత తొందరగా లోపలికి రాలేడు. పొరపాటున ఒక్కొక్కసారి ఏంటి అనంటేగా, మామూలు మనిషి అయినా సరే రాక్షసు ఏదో ఒక సందర్భంలో నిద్రపోతారు కదా, అది కూడా నిద్రించే సమయంలోనే ఏదో ఒక రోజు దుష్టశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతే తప్ప, ఇక ఆ దుష్టశక్తి వచ్చింది అని అంటే వాళ్ళిద్దరు దోస్తులు అయిపోతారు. రాక్షసులు ఎవరైనా కలిస్తే చాలు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే, నువ్వేంటిది నేను ఇది, మన ఇద్దరం ఒకటి పట్టు, నేను సాఫ్ట్వేర్ నేను సాఫ్ట్వేర్, ఓ మనం ఫ్రెండ్స్, నువ్వే యాంకర్ నేను యాంకర్, ఓ మనం ఫ్రెండ్స్, అలా అయిపోతుంది. అట్లా అయిపోతుంది అక్కడ. మళ్ళీ ఇక ఆ ఇంట్లోకి ఇక చెడు శక్తులు వస్తూనే ఉంటాయి. తర్వాత అది పట్టించుకోదు. మళ్ళీ ఆ చెడు శక్తిని నివారణ చేయించి ఆ గుమ్మానికి కావాల్సినటువంటి దోషాన్ని మనం తీసేసేంతవరకు ఆ దర్వాజకు ఆ దోషం అలానే ఉంటుంది. మళ్ళీ అది తీసేసిన తర్వాత ఆయన మంచిగా అయిపోతాడు.
దర్వాజా, అందులో ఉండే రాక్షసుడు మంచిగా అవుతాడు. మంచిగా అయ్యి మనకు కావాల్సినటువంటి యోగ్యలను ఇచ్చుకుంటూ ఎటువంటి అరిష్టాలు లేకుండా కాపాడుతూ ఉంటాడు. ఇది ఏదో ఫోటోలు ఉండాలి, ఈ ఫొటోస్ పెట్టాలి, ఆ ఫొటోస్ పెట్టాలనేది లేదు. ముఖ్యుడే సింహద్వారకుడు. అందుకోసమే దేవాలయంలో స్వామివార్ల వెనకాల మకర తోరణం అంటే తెలుసా తల్లి నీకు? ఇత్తడితో ఇట్లా తయారు ఉంటుంది, దానిపైన ఆర్చ్, దానిపైన కూడా మొహం చూడు ఉంటుంది, ఖచ్చితంగా రాక్షసుడు బొమ్మ ఉంటుంది. విన్నావా? దేవుళ్ళకు కూడా ఒక్క రోజున శక్తి కోల్పోతారు. అదే రోజు తెలుసా? గ్రహణాల రోజున. ఆ గ్రహణ సమయంలో భగవంతులను ఇలా కట్టేసినట్టుగా శక్తి కోల్పోయి మానవ మనుషుల్లాగా ఉంటారు. మళ్ళీ వాళ్ళకు పూర్వశక్తి ఇచ్చేది మకర తోరణం. అంత శక్తి ఉంటుంది మకర తోరణానికి. విన్నారా? అందుకోసమే ఆ సింహద్వారం అనేది అపూర్వ యోగ్యతను ఇచ్చేటువంటిది. అది పెట్టుకుంటే సరిపోద్ది. మనం ఏ ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. ఆ గణపతుల వారికి ఆ సింహద్వారానికి నమస్కరించుకొని పోతే చాలు, అన్ని రకాలుగా వారి ఇంట్లో విజయం అనేది చేకూరుతుంది. ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.